Baba ki Baba jai. ki Baba jai. ki jai. Beloved God, help us all to Beloved love God, you help more us and all more to love you and more more and more and still and more more till we become Yes. worthy of union till we with you, become and worthy of help us all to hold fast to Baba's daman Baba's till the very end. Avatar Meher Baba Meher ki Baba jai. ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా मेहर बाबा की की जय. की जय. अवतार मेहर बाबा की जय. बाबा की जय. जय जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार. जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार. पूर्ण ब्रह्म सनातन स्वामी पूर्ण ब्रह्म सनातन स्वामी अखिल विश्व के पालनहार. अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार. మనం ఈ సహజీవన కార్యక్రమం ఆయన మనకు ప్రసాదించిన వరంగా ఆశీర్వాదంగా భావించి ప్రతిరోజు ఒక గంట ఆ ప్రభువుతో ఆయన ఏకాంతవాసాలు చేశాడు. ఇప్పుడు గమ్మత్తుగా ఇప్పుడు ఏకాంతవాసమే చేస్తున్నాడు. మనం ఎవరూ లేవు, గుర్తుంచుకోండి. లేని వాళ్ళతో ఆయన సావసలా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏకాంతవాసమే చేస్తున్నాడు. ఆ ఏకాంతవాసం చేసినటువంటి ఆ ప్రభువు యొక్క ప్రేమకి పాత్రుడైనటువంటి మన సోదరులు కేశవనారాయణ నిగం హమీర్పూర్ వాస్తవ్యుడు. ఆయన ఈ మెహర్ చాలీస 40 చరణాలు రాసి మనకు ఒక విధంగా అద్భుతమైన సాహిత్యాన్ని అందించాడు ఆయన. దాన్ని ఇందులో భాగంగా మనం రోజుకు 2 చరణాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ 31 పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనకు 2 మనం చెప్పుకొని మిగతా కార్యక్రమంలో ప్రవేశిద్దాం. देवदनुज मानव ऋषि मुनि सब द्वार तिहारे आवै. देवदनुज मानव ऋषि मुनि सब द्वार तिहारे आवै. नारद मुनि वीणा से पावन नारद मुनि वीणा से पावन नाम तिहारो गावै. नाम तिहारो गावै. जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार. तू ही ब्रह्मा तू ही विष्णु शिव अनादि तू ही मैं जानू. तू ही ब्रह्मा तू ही विष्णु शिव अनादि तू ही मैं जानू. तू ही इंद्र बृहस्पति
बृहस्पति तो ही इंद्र बृहस्पति तो ही त्रिभुवन नाथ तुम ही को मानो त्रिभुवन नाथ तुम ही को मानो जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार पूर्ण ब्रह्म सनातन स्वामी पूर्ण ब्रह्म सनातन स्वामी अखिल विश्व के पालनहार अखिल विश्व के पालनहार जय बाबा जय अंतर्यामी నరులు ఋషులు సురలు దేవతలు మునులు ఎన్ని కేటగిరీస్ మనకు చెప్పాడు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను చూడండి. నరులు, మునులు, ఋషులు, దేవతలు, సురలు. నీ ద్వారం ఏదైతే ఉందో థ్రెషోల్డ్ అని బాబా ఇంగ్లీష్ లో చెప్పారు మనకి. థ్రెషోల్డ్, ఆ ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాయా? నీ ద్వారం దగ్గర అలా నిరీక్షిస్తున్నారు ప్రతిరోజు కూడా. ఆ ద్వారము అన్నది థ్రెషోల్డ్ అని బాబా చేత మనకి చెప్పబడితే అది అందరూ చదువుకున్నాం. కానీ ఆ థ్రెషోల్డ్ అంటే పట్టుకోవలసినటువంటి పట్టు, గట్టిగా పట్టుకోవాల్సిన పట్టు ఇంగ్లీష్ లో. అంచేత వాళ్ళంతా నీ ద్వారం దగ్గర నిరంతరం నిరీక్షిస్తూ ఉన్నారు. నారదమును ఉన్నాడు కదా, త్రిలోక సంచారి. ఆయన నీ పావన నామాన్ని వీణ మీటుచు గానం చేస్తూ ఉన్నాడు. అసలు ఇన్ని పరిచయం చేయడంలో నిగం తాలూకా ఆ హృదయం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇక 2వ శ్లోకంలో బ్రహ్మము నీవు, విష్ణువు నీవే, ఎరుగుతూ నాకు తెలుసు అనాది శివుడు నీవే అని. ఐఆమ్ ది ఏన్షంట్ వన్ అని బాబా చెప్తే సనాతనుడవు అని మనం మాత్రమే చెప్పుకుంటున్నాం. ఈ ఏన్షంట్ వన్ అనేటటువంటి మనలో ONE1 ఉంది. దట్ వన్ రిప్రజెంట్స్ శివ. దట్ వన్ రిప్రజెంట్స్ శివ, ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్స్. అంచేత నువ్వు ఆనాటి అనాది ఆది శివుడవు నీవే, బ్రహ్మవు నీవే, విష్ణువు నీవే, ఇంద్రుడవు నీవే అంటే దిక్పాలకులకు అధిపతి రారాజు, బృహస్పతి నీవే దేవతలకి గురువు, త్రిభువన నాథుడవని నిన్నెంతును. త్రిభువనాలకి ఈ త్రిభువనాలు ఏమిటి? ఈలో అంటే మానవలోకం, మీదనున్నది దేవతాలోకం, కిందనున్నది నాగలోకం. ఈ త్రిభువనాలని కలిపి మరొక 11 లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు ఉన్నాయి. ఈ మొదటి చెప్పిన 2 ఇందులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరి పరిపాలనలో ఉన్నాయి? నీ పరిపాలనలో ఉన్నాయంటాడు ఆయన. ఖచ్చితంగా ఈ మాట ఆయన అనడంలో ఉద్దేశం ఏంటంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ఇతరమైనటువంటి సమస్త కార్యాలు ఎవరెవరైతే పురోహితుల ద్వారా నిర్వహిస్తారో ఆ కార్యక్రమాల యొక్క ఫలితాన్ని దేవతలు అందుకోవాలి. అలా అందుకోవాలి అంటే దేవతల దగ్గరికి వస్తారా? ఇంటికి ఎక్కడ ఏం చేస్తున్నారు? వస్తారా? రారు కదా, రాలేరు కదా, రాకూడదు కదా. అంతేతేటి ప్రెసెంట్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్, ప్రస్తుత అవతారుడు ఎవరైతే ఉన్నాడో వాడే స్వీకరిస్తాడు. అంటే బాబా లవర్స్ ఎవరు? యజ్ఞయాగాలు చెయ్యరు,
క్రతువులు చెయ్యరు, వాటి జోలికే వెళ్ళరు. వెళితే మంచి మాత్రం జరగదు. ఎంచేత ఆయన వద్దు అని చెప్పిన మనం చేస్తే మనకు మంచి ఎలా జరుగుతుంది? తండ్రి కుర్రవాడికి హితవు చెప్తాడు, నాయన అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో స్నేహం చేయొద్దు, ఇవన్నీ చెప్తాడు. దేనికి వద్దంటాడు? అలా చేస్తే అన్ని విధాలా వీడు రూయిన్ అయిపోతాడు. కాబట్టి బాబా ఇవన్నీ మీరు అక్కర్లేదు, మీకు వాటి సమస్య, మీరు ఆ జోలికి వెళ్ళొద్దు, నన్నే నమ్ముకు, నాతోనే ఉండండి, నేను చూసుకుంటాను. మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్, నన్ను మీ శాశ్వత సరికానిగా చేసుకోండి అన్నాడు. అసలు శాశ్వత సరికానిగా బాబాను చేసుకోవడం కానీ జరిగితే మనం ఎవరితో మాట్లాడడం, ఆయనతోనే మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అంచేత ఈయన ఒక విధంగా బాబాని శాశ్వత సరికాడిగా చేసుకున్నాడు ఆయన. అందుచేతే హృదయ అంతరాలలోంచి మనకి చాలీస వ్రాసి వినిపించాడు ఆయన. ఈ చాలీస ఈ మెహర్శ్రీకి ప్రేరణై 5 చాలీసాలు రాయించాడు బాబా. మళ్ళీ ఒక్క చాలీస యొక్క ప్రేరణ 5 చాలీసాలు అంటే 200 శ్లోకాలతో రాయించాడు ఆయన. అందువలన మీరు ఈ వింటున్నవి సామాన్యమైన విషయాలు కాదు, అనన్య సామాన్యమైనవి. ఈ అనన్య సామాన్యమైనవి అనంతుడే మనకి తెలియజేయాల. మరి ఆయన తెలిస్తే ఆయనకు నచ్చిన ప్రేమికుడు తెలియజేస్తేటని నిగమని ప్రేరేపించి తయారు చేయించాడు. అసలు మెహర్ బాబా యొక్క సాహితీ లోకంలో తయారైన వాటిలో ఉన్నతమైన ఉన్నాయి, సామాన్యమైన ఉన్నాయి, కొంచెం సామాన్యమైన ఉన్నాయి, చాలా సామాన్యమైన ఉన్నాయి. ఇందులో ఈ నిగమ్ గారి ఈ చాలీస చాలా ఉన్నతమైంది. అందుచేత మనం ఈ సహజీవన కార్యక్రమంలో దీన్ని ఒక ముకుటంగా దానికి గౌరవించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం దీని తర్వాత వినబోతున్నది ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఎందుకు ఇచ్చాడు బాబా? వాట్ ఈస్ ద నీడ్? వాటి యొక్క బికాస్ అవన్నీ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్సే, పాటించవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్. వాటిని ఇగ్నోర్ చేయడానికి లేదు, పాటించాలి. పాటించడం అంటే ప్రవచనాలు పాటించాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎలా ఉండాలి? బీ బ్రేవ్ ఇన్ మై లవ్ అన్న బాబా ఆ ఆశీర్వాదానికి అనుగుణంగా ఉండాలి. బీ బ్రేవ్. సో మనం ఇప్పుడు ఈ ప్రవచనాల్లో 144వ పేజీలో భగవంతుని కోసం శోధన. ఇది చాలాసార్లు చదవడం వల్ల డేట్లు వేశాను, అందుకు నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ మనం తీసుకున్న చాప్టర్ మాత్రం ఇదే, 21, 2, 25. ఇవాళ 22 కదా. ఆల్ రైట్. ఈ మొదటి పేర మనం చదువుకున్నాం. ఇప్పుడు అందులో సబ్ పేరాకి వెళ్తున్నాం. ఏమిటా సబ్ పేరా? దానికి హెడ్డింగ్ పెట్టారు బాబా. యథార్థ సాధకుడు ఆధ్యాత్మిక సత్యాల ప్రత్యక్ష జ్ఞానం కోరుకుంటాడు. ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారు చూడండి. సాధకుడు యథార్థమైన వాడుగానైతే, రియల్ యాస్పిరెంట్ ఇంగ్లీష్లో, ఈ రియల్ యాస్పిరెంట్ అనేవాడు ఆధ్యాత్మిక సత్యాల ప్రత్యక్ష జ్ఞానం కోరుకుంటాడు. పరోక్ష జ్ఞానం కాదు. ప్రత్యక్ష జ్ఞానం అంటే
ప్రభువు ముఖత విన్నవి ప్రత్యక్ష జ్ఞానం అవుతాయి. ఆ ముఖత చెప్పినవే ఈ ప్రవచనాలు. ఎందుకు ప్రవచనాలు బాబా తీసుకున్నాడంటే మనకి సహజీవన కార్యక్రమంలో ఇవి ఆయన ప్రత్యక్షమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ప్రవచనాలు. సో యథార్థ సాధకుడు ఆధ్యాత్మిక సత్యాల ప్రత్యక్ష జ్ఞానం కోరుకుంటాడు. మరి ఆయన లాగంటే అసలు మనకి జ్ఞానం అంటేనే ఉందో లేదో తెలియదు. రియల్ టు బి ఫ్యాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ. మనకి జ్ఞానం ఉన్నదా? జ్ఞానం అంటే ఏమిటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దట్? విజడమ్ అంటారు. ఏమిటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దట్ విజడమ్? రుత్వైట్ మనకి ఒక బ్రహ్మాండమైన పుస్తకాన్ని మనకి ఆవిడ ద్వారా మనకి బాబా అందించారు. అందులో దాన్నే రాగాల రామచిలుక అని, సింగింగ్ ప్యారెట్ ఆఫ్ సైలెంట్ మాస్టర్, మౌనావతారంలోని రాగాల రామచిలుక అని చెప్పి ఒక పుస్తకం రిలీజ్ చేసుకున్నాం. దాంట్లో చాలా గీతాలు ఉన్నాయి. అవన్నీ ఆవిడికి సహజ జ్ఞానం నుంచి వచ్చినటువంటి విషయాలు. అవి గీతాల కింద రాసుకోవాలనే ఆలోచన కలిగించి మెహర్షికి ఈ తట్టడంతో అది ఆ పాటలు తయారవి. అందులో చాలా ఉన్నాయి. అవన్నీ జ్ఞానానికి సంబంధించినవే. ఇన్స్టిట్యూషనల్ ప్రజెంటేషన్స్ అంటే సహజ జ్ఞానం నుండి బహుమతిగా లభించినవి. ఇప్పుడు ఇది కూడా ప్రవచనాలు కూడా సహజ జ్ఞానం నుంచి వచ్చింది కాదు. ఇది నేరుగా అవతార్ ఆఫ్ దిస్ ఏజ్, ఈ యుగానికి అవతార పురుషుని నోటి నుంచి వచ్చింది. లేదంతా ఇది సహజ జ్ఞానం ఏంటి? సహజ జ్ఞానం కాదు, దివ్య జ్ఞానం. అంచేత ఇప్పుడు బాడీలోకి వెళ్తున్నాను చూడండి. ఒక యథార్థ సాధకుడు, రియల్ యాస్పిరెంట్ ఆర్ఎస్, రియల్ యాస్పిరెంట్ ఆర్ఏ. అంచేత ఒక యథార్థ సాధకుడు ఇతరుల ద్వారా వినడం వల్ల తెలుసుకున్న ఆధ్యాత్మిక సత్యాల జ్ఞానంతో గాని లేక ఊహాజనితమైన జ్ఞానం వల్ల గాని సంతృప్తి పొందడు. గుర్తుంచుకోండి, ఒక యథార్థ సాధకుడు ఇతరుల ద్వారా వినడం వల్ల తెలుసుకున్న ఆధ్యాత్మిక సత్యాల జ్ఞానంతో గాని ఊహాజనితమైన జ్ఞానం వల్ల గాని సంతృప్తి పడట. కానీ మనకి ఎవరు చెప్పినా సరే బాబా విషయాలు సంతృప్తి పడిపోతాం. దెర్ ఇస్ నో రూమ్ ఫర్ సాటిస్ఫాక్షన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని బాబా అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి సంతృప్తి ఉండదు. నా ప్రభు ఏం చెప్పాడు? ఇప్పుడు నేను వింటుంది ఎవరైతే ఆయన నా ప్రభు చెప్పిన మాటకు అనుగుణంగా చెబుతున్నాడో లేకపోతే వాడి ఇష్టం కొంత నూతన వ్యక్తితో చెప్తున్నాడు అని అవనాన్ని పడతాడు. మీకు అందుకే బాబా ఏం చెప్పారు? పుస్తకాలు చూసి చదువుకోండి, ఆ చదువుకుందాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అప్పుడు మరి కొత్తవి నూతనమైనవి ఒక విధంగా అప్పటికప్పుడు తయారు చేసేవి ఇలాంటి మనకు ఏర్పించాం. చెప్పుట వినిపించుట అన్న చర్యకి అలవాటు పడిపోయిన వాడు కొన్నాళ్ళు ఓరల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత ఓరల్గా చెప్పేస్తాడు వీడు? ఈ ప్రవచనాలు ఓరల్గా చెప్పడానికి అవ్వదు. ఖచ్చితంగా పుస్తకం పట్టుకొని చదివి చెప్పవలసిందే. అందుచేత ఆధ్యాత్మిక మార్గంలో సంతృప్తికి ఆస్కారం లేదు. కాబట్టి ఏమన్నారు బాబా? ఒక యథార్థ సాధకుడు ఇతరుల ద్వారా వినడం వల్ల తెలుసుకున్న ఆధ్యాత్మిక సత్యాల జ్ఞానంతో గాని లేక ఊహాజనితమైన జ్ఞానం వల్ల గాని సంతృప్తి పొందడు. ఊహాజనితమైన జ్ఞానం మనకు ఉండదు. మనకు ఊహ ఎక్కడిది? ఊహ ఉన్నది అనంత ఊహ నుంచి ఇన్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అనంత ఊహ ఉన్నది. అది మనకు కూడా కొంచెం బికాజ్ బిందు ఆత్మలు అనే పేరు పెట్టాడు కదా, కొంచెం ఆ ఊహ కూడా ఇచ్చాడు. అయితే మన ఊహలు ఎలాంటివి? చూసినవి ఊహించుకుంటాం, ఎక్కడో చూసింది కూడా ఊహించుకుంటాం, లేనిపోనివి ఊహించుకుంటాం, కానీ నిజాల్ని ఊహించలేవు. అవి జ్ఞానానికి సంబంధించినవి. అందుచేత ఇటువంటి విషయాల్లో ఆధ్యాత్మికంగా
ప్రయాణం చేసే సాధకుడికి సంతృప్తి ఉండదు అంటున్నారు బాబా. అతనికి ఆధ్యాత్మిక సత్యాలంటే ఊసుపోక చేసే ఆలోచనల విషయం కాదది. మీకు ఒకటే చెప్తానండి, బాబా చాలా ఉన్నతమైన విషయాలు మనందరికీ చెప్పారు ఆయన. అది చాలా మంది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, చెప్పేస్తున్నారు, మనం వినేస్తున్నాము. అయితే మందరూ బ్రహ్మాండమైన అలవాటు ఉందండి, ఈ చెవితో వింటాం, ఆ చెవితో పారేస్తాం, స్టోర్ చేసుకోం. వినదగు నెవ్వరు చెప్పినా, వినదగు నెవ్వరు చెప్పినా, అక్కడ ఎవరు అన్న మాటలో వీడా వాడా అని మనం అనుకోవడానికి వీల్లేదు. వినదగు నెవ్వరు చెప్పిన వినినా తన వేగపడక వివరింపదగు. పార్వతీదేవి బొమ్మను చూపించి ఒక వ్యక్తి, ఇంకోటండి ఈవిడే మహాలక్ష్మి, నవలక్ష్మి అవతారాలు ఉన్నాయి ఆవిడికి అని పార్వతీదేవిని చూపించాడు అనుకోండి, ఏమిటి చూపిస్తున్నాడో చూడకుండా, మనం ఏమిటి చూస్తున్నామో కూడా తెలుసుకోకుండా ఓహోహో ఆహాహా అని మీద భట్రాజుల్లాగా, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? దానివల్ల మీకేం ఉపయోగం ఉంటుంది, నాకేం ఉపయోగం ఉంటుంది? అంచేత ఆధ్యాత్మిక సత్యాలంటే ఊసుపోక చేసే ఆలోచనల విషయం కాదు. We all must be very careful in respect of spiritual truths. ఆధ్యాత్మిక సత్యాలంటే గజగజ వణికిపోవాలా వాటి గురించి మాట్లాడడానికి, తెలుసుకోవడానికి. ఎందుకు? నీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలా. ప్రవచనాలు చదివితే కనీసం ఈ ప్రవచనాల పుస్తకం, ఎందుకంటే ఇది కొంచెం బుక్ అంటే టెక్స్టువల్ లాంగ్వేజ్ లో రాయబడింది. ఇది ఒక ప్రాక్టీస్ 2-3 సార్లు చదివితే కానీ నీకు ఆలోచన రాదు, సరైన ఆలోచన. అందుచేత దీనికంటే ఇంగ్లీష్ సులువు. కానీ నేను ఇంగ్లీష్ చదివి చెప్పడం నాకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే చక్కగా తెలుగు అనువాదం చేశారు, ఎవరు చేశారు? బాబా చేయించారు, దాట్స్ ఆల్ రైట్. దాని మీద డిపెండ్ అవ్వడమే. మనకి ట్రాన్స్లేషన్ చేసేటటువంటి పరిస్థితి లేదు కనుక డిపెండ్ అవ్వడమే. కానీ ఆ డిపెండ్ అవ్వడం ఎలా ఉండాలి? వినినా తన వేగపడక వివరింపదగు. ఆహా ఓహో చప్పట్లు కొట్టేయడం ఎవరైనా మాట్లాడితే, దేనికి చప్పట్లు కొడుతున్నావు, ఎందుకు చప్పట్లు కొడుతున్నావు, అది నీకు ఏ విధంగా పనికొచ్చింది, ఆ క్షణంలో నీకు అనవసరం. చప్పట్లు కొట్టడమే ఎందుకు? అవతల మనిషి నాకు నచ్చిన వాడు, ఆడికి చప్పట్లు కొడతాను నేను, అంతే. సార్ అంచేత ఆధ్యాత్మిక సత్యాలంటే ఊసుపోక చేసే ఆలోచనల విషయం కాదు. ఆ సత్యాలను ఆ సత్యాలను ఒక ఆరేసాడైనా అంటే ఈ ప్రజెంట్ అవతార పురుషుడు చెప్పినవి, ఇంతకు ముందు చెప్పినవి, ఆ సత్యాలను అంగీకరించడమన్నా లేదా తిరస్కరించడమన్నా అతని ఆంతరంగిక జీవితంలో తక్షణమే కలిగే భావాలతో ముడిపడి ఉంటాయి. ఆల్రెడీ మనం ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ తో ఉంటాం. ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ అందరం ఉన్నాం. సహవాసకు వెళ్ళినప్పుడు కూడా మనలో ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ అంటే ముందుగానే చోటు చేసుకున్న ఆలోచన పరంపర అవి ఉంటాయి. ఆ పరంపరకి అది చెప్పిన దానికి ఒకసారి పరిశీలించుకొని చప్పట్లు కొట్టేస్తాం. చప్పట్లు కొట్టడం ఆధ్యాత్మిక మార్గంలో ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎందుకు బ్యాడ్ హ్యాబిట్ అనవలసి వస్తుందంటే, నువ్వు కొట్టిన చప్పట్ల వల్ల అవతల వాడు సరిగ్గా చెప్పలేకపోయినా, చెప్పింది సరిగ్గా లేకపోయినా, ఓహో నేను చాలా బ్రహ్మాండంగా చెబుతున్నానని ఆలోచన పాపం అనవసరంగా పెట్టుకుంటాడు. ఇక నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసినట్టుగా నేను వచ్చాను, పొరపాటు కొట్టాను, ఆ వ్యక్తి దృష్టిలో నువ్వు పడాలి. ఈ రెండు ఆధ్యాత్మిక మార్గంలో తప్పే. ఆయన అన్నిటికీ వ్యతిరేక. ఈ పొగడ్తలకి, ప్రశంసలకి, మెప్పుకోళ్ళకి, దండలేయడం, బహుమతులు ఇవ్వడం, ఫోటోలు తీసుకోవడం, ఇవన్నిటికీ వ్యతిరేకే. ఐ నీడ్ నో ప్రోపగాండా అండ్ పబ్లిసిటీ అని క్లియర్ గా చెప్పాడు ఆయన. కానీ మనందరం చేస్తుంది అదే పని. ఎందుకంటే మనకి పబ్లిసిటీ, ప్రోపగాండాలు మనకేం తెలుసునండి? ఏం తెలుసునని పబ్లిసిటీ చేస్తున్నాం మనం.
అందుచేత బాబా అంటున్నాడు, అతని ఆంతరంగిక జీవితంలో తక్షణమే కలిగే భావాలతో వాటిని ముడిపెడతాడు. అంతే అనుకుంటున్నాడు మేడం. అందువల్ల అతడు ఆ సత్యాల గురించిన ప్రత్యక్ష యథార్థ జ్ఞానాన్ని కోరుకుంటాడు. యథార్థ జ్ఞానం ఎవడిస్తాడు? ప్రీతముడు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు ఆయన మీద ఆధారపడితే. నువ్వు పడవు కదా, నువ్వు నీ తెలివితేటల మీద, పక్కబాడి తెలివితేటల మీద ఆధారపడతావు. మరి ఆయన ఈ ప్రవచనాల్లో చెప్పాడు కదా, చదువుకుంటాను, నేనే తెలుసుకుంటాను అని పరిశ్రమ చేస్తారా? అబ్బా, అంత దేనికి మనకెక్కడిది పరిశ్రమ చేయడానికి, గ్రంథాలు చదవడానికి? నా షర్ట్ నేను వేసుకోవడానికే నాకు బద్ధకం, నా ప్యాంటు గుండె నిలుపుతో కుట్టుకోవడానికే నాకు బద్ధకం. భోజనం మాత్రం ఎవరి చేతులతో చేస్తాం, కానీ తినిపించే వాళ్ళు ఉంటే అది కూడా చెయ్యం. అంత ఆధారపడిపోతున్నాం మనం యంత్రాల మీద, మంత్రాల మీద, మనుషుల మీద. యంత్రాలు, మంత్రాలు, మనుషులు, ఇదే జీవనం. అందుచేత ఇక్కడ బాబా స్పష్టంగా చెప్తున్నాడు, అందువల్ల అతడు ఆ సత్యాల గురించిన ప్రత్యక్ష యథార్థ జ్ఞానాన్ని కోరుకుంటాడు. అలా కోరుకో మనం అందరమే. ఎవడో ఏదో చెప్తాడు, ఎక్కడి నుంచో మన సరదా ఏంటంటే మన చుట్టూ ఉన్నారు చాలా మంది చదువుకుంటున్న వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు మన చుట్టే ఉంటారు. వాళ్ళు మనకు పనికిరారు. ఎక్కడో దూరం నుంచి 1000 టికెట్లు పెట్టి వాళ్ళు చెప్పించుకోవడం సరదా మనకి. ఏమిటా సరదా? దాన్ని సరదా అందరూ దురదృష్టం అనుకుంటారు. నీ సమీపంలో, నీ మందిరంలో నిరంతరం హాజరవుతూ ప్రతి కార్యక్రమానికి ప్రతిదీ వింటూ ఉన్న వాళ్ళలో చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. మరొక చెడు అలవాటు మనకి ఏంటంటే చప్పట్లు కొట్టడం. గుర్తుంచుకోండి, ఆయనకి ఎవరైనా కొట్టారా బాబాకి చప్పట్లు? ఒకసారి మొత్తం చరిత్ర తిరిగే ఎక్కడైనా బాబా కావాలని చప్పట్లు కొట్టారు? చెప్పండి నాకు. ఇప్పుడు చేతులు లేవు, బయటికి హాజరైన వాళ్ళకి చేతులు లేవా? బాబా చప్పట్లు కొట్టించుకున్నాడు ఎక్కడైనా? మనకెందుకంటే చప్పట్లు? మనకేం తెలుసునండి? మనకు తెలియదనే పాపం ఆయన అంత శ్రమ తీసుకొని ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ అన్నాడు. భోజనం దానికి రాలేదంటూనే ఆయన చెప్పని విషయం ఏది లేదు. వెతుకు, నీ ప్రతి ప్రశ్నకి సమాధానాలు ఉన్నాయి పుస్తకాల్లో. వెతుకు, చదువు. అర్థం కాకపోతే రాజీ పడిపోకు. అంచేత అందువల్ల అతడు ఆ సత్యాల గురించిన ప్రత్యక్ష యథార్థ జ్ఞానాన్ని కోరుకుంటాడు. దీనిని ఒక గొప్ప యోగి జీవితంలో జరిగే సంఘటన ద్వారా విశదీకరించవచ్చు. ఒక యోగి గురించి బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ సందర్భంలో. ఒకరోజు ఆ యోగి ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముందుకు సాగిన ఒక స్నేహితుడితో ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటిస్తున్నాడు. ఒక యోగి జీవితంలో జరిగిన సంఘటన ద్వారా విశదీకరించారంటూ, ఒక యోగి ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముందుకు సాగిన ముందుకు సాగడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ పనిముట్టు ఉందండి, ఇది 1940లో ఆయన కరుణ వల్ల ఆయన భగవంతుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తితో తెలుస్తుందండి. అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. నో చేంజ్. అయితే నా నుంచి ఏదైనా మీకు వినిపిస్తుంది అంటే అది నాది కాదు, ఆయనది. నా నుంచి మీకు ఏదైనా ఆనందాలు వస్తుందంటే అది ఈ పనిముట్టుది కాదు, ఆయనది. నన్ను మీరు కోరుకుంటున్నారంటే ఆ కోరిక మీది కాదు, ఆయనది. ఇలా ఆయనకి ఆపాదిస్తూ ఉండాలి ప్రతిదీ. అంచేత ఒకరోజు ఆ యోగి ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముందుకు సాగిన ఒక స్నేహితుడితో ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా తీసుకొని వెళుతూ ఉన్న ఒక మృత శరీరంపై వారి దృష్టి పడింది. ఈ యోగి ఆయన జీవితంలో జరిగింది ఇది. ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముందుకు సాగిన స్నేహితుడట. అంటే ఈయనకన్నా గొప్పవాడే కదా యోగి కట్ట. మరి యోగి కన్నా గొప్పవాడు యోగి కలిసి
ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటే అలాగ ఒక శ్రమ వెళ్తుంది. అది వాళ్ళకి కంటపడింది. ఇది కేవలం ఆ శరీరానికి అంతమే కానీ ఆత్మ కాదు అని ఆ స్నేహితుడు చెప్పాడు. జాగ్రత్తగా వినండి, చాలా అవసరమైన సబ్జెక్ట్ ఇది మనకి. ఎవరైనా చచ్చిపోతే సో అండ్ సో హ్యాస్ మెసేజ్ ఇన్ బాబా అంటాం మనం. బాబాలో లేనని చెప్పారని నువ్వు చూసేవయ్యా, నువ్వే తీసుకెళ్ళి ఎక్స్ప్రెస్ మీద బాబాలో లేనని చేసావా? హ్యావ్ యూ సీన్ ఇట్? హౌ యు ఆర్ కన్ఫర్మింగ్ ఇట్? ఆయన సంస్కారాలు నీకు తెలుసా? సంస్కారాలు బ్యాలెన్స్ అయ్యావని నీకు తెలుసా? ఏమీ తెలియకుండా ఫలానా వారు బాబాలో లేనని చెప్పారు అని చెప్పడమేనా? అది ఎంత కాస్ట్లీ వేడో తెలుసా? యూనో, సద్గురువు మాత్రమే ఆ మాట అనగలగడానికి అర్హుడు, మనం కాదు. అందుచేత ఈ శరీరం ఏమన్నాడు ఈ యొక్క, ఇది కేవలం ఏది ఆ తీసుకెళ్తున్న మృత శరీరం కేవలం ఆ శరీరానికి అంతమే కానీ ఆత్మకి కాదు అన్నాడు. శరీరానికి అంతం, ఆత్మకి కాదు. శరీరానికి అంతం, ఆత్మకి కాదు. అంటే చస్తే శరీరం పోతుంది, మళ్ళీ పుడతాడు వీడు. ఎందుకంటే సంస్కారాలు బ్యాలెన్స్ ఉంటాయి ప్రతి వాడికి కూడా. ఆధ్యాత్మిక మార్గంలో సంస్కారాలు జీరో అవ్వడం అనేది అసాధ్యం. అందుచేత మనం ప్రతివాడు బాబాలో వినైపోయింది, బాబాలో వినైపోయింది, బాబాలో మెజ్జి అయిపోయింది, ఇంగ్లీష్లో మెసేజ్లు, తెలుగులో మెసేజ్లు పెట్టేస్తాం. అదేదో మనం ఎవరి కంటే గొప్పవాళ్ళగా. దట్స్ నాట్ రైట్. బాబాలో కలిసిపోయిన మాట చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. అది ఆడడానికి వాళ్ళకి అర్హత ఉండాలి. మరి ఏంటండి అంటాము, మన మిత్రులు తనువు చాలించారు. ఎంత బాగుంది చూడండి. మన మిత్రులు ఫలానా ఆయన తనువు చాలించారు, అది మంచిది. ఎందుకు ఏమన్నాడు ఇక్కడ? శరీరానికే కానీ ఆత్మ కాదు. ఆత్మ అంతమవదు, మనస్సు ఉంటుంది. అందుచేత అప్పుడు యోగి ఏం చేశాడు? ఆ స్నేహితుడితో, నువ్వు ఆ ఆత్మను చూసావా అని యోగి అడిగాడు. ఇలా ఉండాలి ఆధ్యాత్మిక సంభాషణ. అంతేగాని ప్రతిదానికి చప్పట్లు కొట్టేసి నవ్వేసి గెంతేసి ఇది చిన్నపిల్లలు చేసే పని కాదు. అందుచేత నువ్వు ఆత్మను చూసావా అని యోగి అడిగాడు. లేదు అని స్నేహితుడు బదులు చెప్పాడు. ఆ చెప్పిన వాడేమిటి? ముందు ఆయన ఎలా పరిచయం చేశాడు? ఒకసారి ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముందుకు సాగిన స్నేహితుడు అని పరిచయం చేయబడ్డాడు. కానీ తీరా నువ్వు ఆత్మను చూసావంటే లేదు అని ఆ స్నేహితుడు బదులు చెప్పాడు. ప్రత్యక్ష వ్యక్తిగత జ్ఞానం ద్వారా తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్న ఆ యోగి ఆత్మ గురించి సందేహంగానే ఉండిపోయాడు. మనందరం ఇదే పని చేస్తున్నాం. చెప్పింది అవతల వాడికి క్షుణ్ణంగా అర్థమైనట్టు ప్రయత్నం చెయ్యం. బాబా చెప్పిన దాంట్లో చాలా ఉంటుంది, చెప్పవలసింది, వివరించవలసింది. డిగ్ 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 అని బాబా చెప్తే చాలా మందికి ఎందుకు అంత లోతుల్లోకి వెళ్ళిపోవడం? అదే నుయ్యా గొయ్యా లోతుల్లోకి వెళ్ళిపోవడం అంటారు. కాదు, జ్ఞాన అగ్ని మహాసాధ్వి సీతమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మి రావణాసురుడు ఎత్తుకైపోతే అశోకవనంలో ఆవిడ ఉండిపోయింది. రాముడు ఆవిడ కోసం వెతికి సుగ్రీవుడి పచ్చ చేరి హనుమంతుడి పంపించి ఆమె జాడ తెలుసుకున్నాడు. వివాహం అప్పుడే వాళ్ళిద్దరూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అని చాలా మంది ఎవరైతే జ్ఞానాగ్నితో ఉన్నారో వాళ్ళంతా పోల్చారు. కానీ ఎవరు బయటకు చెప్పలేదు. జనకుడికి తెలుసు సీత మహాలక్ష్మి అని, రాముడికి తెలుసు సీత మహాలక్ష్మి అని, హనుమంతుడికి తెలుసు సీత మహాలక్ష్మి అని. కేటకరకరగా ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు. మరి ఇది అంటే ఆత్మను ఎవరు చూడగలడు? అంతేవాడు నాకు నేను చూడలేదు అన్నాడు. చూడలేసరికి వీడికి ఏదైంది? ఆత్మ గురించి సందేహం ఉండిపోయింది. మనం ఇలాగే చేస్తాం. ఏ సబ్జెక్టు క్షుణ్ణంగా చెప్పం, ఏ సబ్జెక్టుని వివరించాం, ఏ సబ్జెక్టు లోతుల్లోకి మనం వెళ్ళము, ఇంకోటి వెళ్తే ఎందుకంత లోతుల్లోకి వెళ్ళిపోవడం అని మాట్లాడతాం. నీకు ఎప్పుడైనా సరే సహజ జ్ఞానం ఓపెన్ అవ్వనంత వరకు కూడా, అంటే ఇన్స్టిట్యూషనల్ ఛానల్
అది ఓపెన్ అవనంత వరకు కూడా మనకేమీ తెలియదు. మాట్లాడిందంతా కూడా కేవలం ఎదుటి వాళ్ళ మెప్పు పొందడానికి మాట్లాడుతున్న మాటలే తప్ప ఎదుటి వాళ్ళకి అర్థం కావాలని, వాళ్ళు దాని గురించి ఆలోచించాలని మనకు ఆలోచిస్తాం. మనకు అనవసరం. ఎవడి విన్నాను లేకపోతే నాకు పిలిచారు, నేను మాట్లాడతాను, దర్శాలంటే. మండలి వాళ్ళు చెప్పక ముందు నుంచే పుస్తకాలు చూసి ఈ పనిముట్టు అలవాటు చేసుకుని చెప్పడం. ఎప్పుడు ఆ డైరెక్షన్ ఇచ్చారో నాకు తెలియదు, జ్ఞాపకం లేదు. కానీ అంతకు ముందు నుంచి పుస్తకాలు చూసే చదవడం. పుస్తకాలు చూసి చెప్పండి. ఏమి రాదు, వీడికేమి రాదు అనుకుంటాను భయమా? ఇతగాడికి తెలియదు, చూడకూడదు చెప్తే గొప్పవాడా, చూసి చెప్తే గొప్పవాడా? అసలు నేను ఏమని పేరు పెట్టాడు ఆయన? నీకేమి ఇవాళ మరి రిప్రజెంటేటివ్ అన్నాడు. నువ్వు నా ప్రతినిధిగా నన్ను అడేటి, నువ్వు నా లెక్చరర్ నన్ను అడేటి, నువ్వు నా గురించి ప్రసారం చేసేవాడు అన్నాడు. ఏమిటి బాబా మనల్ని? ఏమీ అనలే, మీరందరూ నా ప్రేమికులు అన్నాడు. ఆయన యువర్ బెడ్, యు ఆర్ ఆల్ మై లవర్స్ అన్నాడు ఆయన. లవర్ అంటే ఆ లవర్కి రకరకమైన ఒకసారి చెప్పాలంటే అనేకమైన అర్థాలు ఉన్నాయి లవర్ అనే మాటకి. LOVE పక్కన ER పెడితే లవర్ అవుతుంది. కానీ LOVE లవ్ అంటే అది విశ్వాత్మకం. ఆ ER గారు కలిసింది అనుకోండి, అది విశ్వాత్మకం కాదు, సోకు చుట్టూ అయిపోద్ది. ప్రతి మాటని కూడా దాని యొక్క లోతైన అర్థంలో కలగకుండా మాట్లాడుకుంటే మనం ఏం చెప్తాం బయట వాళ్ళకి? ఏమని చెప్పగలం? ఆలోచించండి. అందుకే సహజీవన కార్యక్రమంలో బాబా ఈ ప్రవచనాలు ప్రత్యేకంగా తీసుకున్నాడు. ఆయన ప్రవచనాలు ఉన్నాయి గనకనే ఈ సహజీవనం సాగుతూ ఉన్నది. మెహర్ బాబా చరిత్ర వినాలనేటువంటి సంపూర్ణమైన కోరిక ఎవరికి లేదు. గబగబా కొంటారు కాబట్టి కొంతమంది చదవాలి, చదివేసి వచ్చింది అనుకుంటారు. మీరు నమ్మండి, ఇప్పుడు మీ ప్రవచనం నేను 5వ సారి చదవడం. ఇప్పటికి నేను దాని గురించి నాకు నాలెడ్జ్ ఉంది అనుకోలేకపోతున్నాను. బాబా జీవిత చరిత్ర 11 వాల్యూమ్ నిష్కల ఆయన ఎవరైనా ఆయన పేరు 11 వాల్యూమ్స్ రిలీజ్ చేశాడు. అది పనిముట్టు చదివింది. ఆ తర్వాత శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారు రాసిన ఇంగ్లీష్ వర్షన్ చదివింది పనిముట్టు. ఆ తర్వాత ఆ ముసలి కడుతున్న ఒక చరిత్ర రాశాడు ఆయన, ఆయన చదివింది జీవిత చరిత్ర. ఎందుకండి ఇంత కష్టపడ్డారు అనవసరంగాను? వాడు చదివితే సరిపోదండి, చాలు. ఎవరికి ఏదన్నిందో దాన్ని బట్టి వాళ్ళు చరిత్ర రాశారు. మరి ఇప్పుడు ప్రభు చరిత్ర 16 వాల్యూమ్స్ రిలీజ్ అయ్యి ఇంకా 2 వస్తాయంటున్నారు. అవి ఇంగ్లీష్లో అయితే 8 వాల్యూమ్స్ లార్డ్ మెహర్. అవి మేము పూర్తి చేస్తామనుకుంటున్నారు సెంట్రల్ అందరూ. ఏడు పూర్తి చేస్తారు ఏమిటి? పూర్తి చేయడం ఏమిటి? బాబు కస్తూరి ఏం చేశాడు? 3 పేజీలు రాశాడు. ఎవరి వద్ద నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంతమందికి పాపం అందించాడు, ఇన్ని రాశాడు. 3 పేజీలు రాస్తే పరిశ్రమ పరిశ్రమ పెడతామంటే కష్టపడి ఉద్యోగం కోసం కష్టపడతావా? అన్నిటికీ పరిశ్రమ చేస్తావా? దేవుడి కోసం పరిశ్రమ చేయవు. వెతుకులాట. మరి సయ్యార్జీ ఏం చేశాడు? బాబాకి జన్మనిచ్చిన సయ్యార్జీ ఏం చేశాడు? 39 సంవత్సరాలు పరివిరాజక జీవితాన్ని సాగించాడు. మనమేం చేస్తున్నా? ఏ పూట ఆ పూట చక్కగా తింటున్నాం, హాయిగా ఫ్యాన్ కింద పడుకుంటున్నాం, లేకపోతే ఏసీలో ఉంటున్నాం, హాయిగా ఉంటున్నాము. ఏదో చదవాలనిపిస్తే పుస్తకం 2 పేర్లు చదివిన అదృష్టే పడిపోతున్నాం, ఎవరైనా చెప్తే వినేస్తున్నాం, మర్చిపోతున్నాం. ఇలా దిస్ నాట్ లైఫ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఒకరోజు నా దగ్గర వచ్చి కూర్చోండి, ఎవరైనా ఆధ్యాత్మిక జీవనం ఎలా ఉంటుందో. ఆ ప్రభువు ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నాడు. ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నాడు. ఉన్నది ఎందుకు? అంతకుముందు పూర్వ జీవితంలో అన్నీ చదివింది ఇది, అన్నీ చదువుకుంది ఇది. కానీ ఏ దాంతో కూడా ఈయన జ్ఞానం మ్యాచ్ అవ్వడం లేదు. అందుచేత
మనం ప్రవచనాలు చదువుకోవడంలో ప్రత్యేకత ఏమిటి అంటే we want to drown in the love of Meher Baba. అది దాని ఉద్దేశం. అందుకని మీరంతా కూడా బాబా ఈ పనిముట్టు ద్వారా చెప్పిస్తున్నది చాలా అవసరమైనవి అనే భావంతో మీరు విన్నారంటే దానివల్ల మీకు చక్కటి ప్రయోజనం ఉంటుంది. ఒకటి. రెండవది, మనం ఇది చేయడం మన గొప్పతనం కాదు, ఆయన ఇచ్చిన అవకాశం అని అందరూ కూడా అనుకోండి. ఇది మన గొప్పతనం వల్ల జరగడం లేదు, ఆయన ఇచ్చిన అవకాశం వల్ల మాత్రమే జరుగుతూ ఉన్నది. అంచేత ఇప్పుడు మనం అతి ఉన్నతమైనటువంటి అవతార్ మెహర్ బాబా యొక్క చరిత్రలోకి ప్రయాణం చేస్తున్నాము. ఈ చరిత్ర కూడా మనకి చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఈ చరిత్ర ఎన్ని వాల్యూమ్స్ అయితే వ్రాయబడిందో అందులో ఉన్నవే ప్రవచనాల్లో ఉన్నాయి. అన్ని పుస్తకాలు అందులో ఉన్నవే ఉన్నాయి, వేరేగా కలెక్షన్ కాదది, సెపరేట్ కలెక్షన్ కాదది. అందుచేత ఇప్పుడు మనం చదివింది ఇట్ ఈజ్ ఎ కలెక్షన్ ఓన్లీ. ఇప్పుడు మనం బాబా యొక్క జీవిత చరిత్రలోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఆయన అవకాశం ఇచ్చాడు ఇలాగా ఆయనతో పాటు గడపడానికి. సరే, మనం ప్రభు చరిత్రం 7వ భాగం 2845వ పేజీలో ఆపుకున్నాం. ఈ 845వ పేజీలో ఆ ముందున్నటువంటి వాక్యాన్ని చదివి బాబా ముందుకు వెళ్తున్నారు. చిన్నపోయినట్టుగా కనబడి ఐరన్ లేదు, ఐరన్ ఏమంది లేదు, నాకు అలాంటి అనుభవం కలగలేదు అని చెప్పేది. బొంబాయి నుండి బయలుదేరే ముందు ఐరిన్ తనలోని విసుగును చికాకును వ్యక్తపరుస్తూ బాబాకు ఒక లేఖ రాస్తూ, బాబా నుదిన నోటిని కట్టడి చేసేందుకు దయచేసి లేస మాత్రమైన ఆ దివ్యకాంతిని నాకు ప్రసాదించు అని ప్రాధేయపడింది. డిఫరెన్స్ ఇన్ ది మైండ్స్ బిట్వీన్ ఫారినర్స్ అండ్ ఇండియన్స్. ఒక ఫారిన్ యొక్క మనస్సుకి లేదా ఆలోచనలకి, ఒక ఇండియన్ యొక్క మనస్సుకి ఆలోచనలకి చాలా తేడా ఉంది. బాబా ఇండియా ఈజ్ మై మైండ్ అన్నాడు, ఆంధ్ర ఈజ్ మై మైండ్ అన్నాడు. మరి ఆంధ్ర ఈజ్ మై మైండ్ అన్నప్పుడు ఆంధ్ర ఎక్కడుంది? ఇండియాలో ఉందా లేకపోతే ఫారిన్లో ఉందా? ఇండియాలోనే ఉంది. కాబట్టి అది మొత్తం ఇండియాకంతా కూడా వర్తిస్తుంది. హమీర్పూర్ ఇస్ మై హార్ట్ అన్నాడు, అది కూడా ప్రపంచానికి వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది? మైండ్ పనిచేసేటటువంటి పరిస్థితి ఆంధ్రాలో ఉన్నదని చెబితే ఆ మనసు పనిచేసి ఎన్ని దేశాల్లో ఉన్న అన్ని దేశాలకు వర్తిస్తుంది. హమీర్పూర్ ఇస్ మై హార్ట్ అన్నాడు, హృదయం పనిచేసే అన్ని దేశాలకి అది వర్తిస్తుంది. అందుచేత ఇప్పుడు ఈ ఐరన్కి ఆవిడ ఏమన్నాడు, బాబాకి లేఖలో ఏమి రాసింది? నొరీనా మ్యాచువల్లీ నోటిని కట్టడి చేసి లేస మాత్రమైన దివ్యకాంతిని నాకు ప్రసాదించుని ప్రాధాన్యపడింది. ఇక్కడ ఆవిడ లెటర్ రాసింది. కొన్ని రోజులు గడిచాక ఒకసారి ఓడ పైభాగాన్ని దాక్కంటారు. ఆ ఓడ పైభాగాన్ని నిల్చొని సముద్రం వైపు చూస్తుండగా ఐరన్కి ఆ లేస మాత్రపు దివ్య జ్యోతి యొక్క అనుభవం కలిగింది. చదువుకున్నాం, మనకు అర్థం కాలేదు. ఎందుకు? మనం ఆ డెక్క ఎక్కలేదు, ఆ సముద్రం వైపు చూడలేదు, అందులో తనకు లభించినటువంటి దివ్య జ్యోతి యొక్క అనుభవం మనకు లేదు. కానీ పుస్తకంలో ప్రింట్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. వింటున్నాం, కలిగింది. ఆ సమయంలో ఆంతరికంగా వెలిగే కాంతితో ఈ మీదని లేసమాత్రపు దివ్య జ్యోతి యొక్క అనుభవం కలిగింది. ఆ సమయంలో
ఆంతరికంగా వెలిగే కాంతితో రెండు డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. మొదటిసారి చెప్పింది అంటే పుస్తకం చదివితే ఇలా చదవాలి, చదివితేనే నీకు దాని లోతులు తెలుస్తాయి. గబ 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 చదువుకెళ్ళిపోతే ఏమీ అర్థం కాదు. చదివేశాం, పూర్తి చేస్తాం అన్న ఒక సంతృప్తి ఉంటుంది. అంచేత ఐరన్కి ఆ లేస మాత్రపు దివ్య జ్యోతి యొక్క అనుభవం కలిగింది. దివ్య జ్యోతి బాబా ఇంగ్లీష్ లో డివైన్ ఎఫల్జెన్స్ అన్నారు ఆయన. డివైన్ ఎఫల్జెన్స్ మనకే తెలుసు. ఇక రెండవది ఏంటి? ఆ సమయంలో ఆంతరికంగా వెలిగే కాంతి. లైట్ ఆఫ్ ఆత్మ. ఇంకే కాంతి ఉంటుంది అక్కడ, ఆత్మ యొక్క కాంతి తప్ప కలిగింది. కాంతితో ఆమె కళ్ళు నిండిపోయాయి, లైట్ ఆఫ్ సోల్తో. తరువాత ఆమె తన అనుభూతుల గురించి వర్ణించింది. బాబా అభయం ఇచ్చినట్లుగా ఎప్పటికైనా తాను ఆ స్థితిని పొందగలనని తనకు తెలుసు. ఆ దివ్య జ్యోతికి మూలమేదో దాని మీద కూడా ఆమెకు నమ్మకం ఏర్పడింది. అసలు ఇలా చదువుతున్నప్పుడు దివ్య జ్యోతి ఏమిటి, దాని తాలూకా లేస మాత్రపు అనుభవం ఏమిటి, ఆంతరికంగా వెలుగేమిటి, ఆమె కళ్ళు నిండిపోవడం ఏమిటి, ఆ తర్వాత ఏమో బాబా అభయం ఇచ్చినట్లుగా ఎప్పటికైనా తాను ఆ స్థితిని పొందగలని అనుకోవడం ఏమిటి, ఇవన్నీ మనకి ఎలాగున్నాయి? మనకి తెలియనివి, మన అనుభవానికి దూరంగా ఉన్నవి, మన ఆలోచనలకు సుదూరంగా ఉన్నవి అని అనిపిస్తున్నాయి మనకి. బట్ వీ హ్యావ్ టు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుందాం? ముందు ఐరన్కి లేస మాత్రపు అన్న పదం వాడబడింది. వెరీ వెరీ లెస్ ఇంగ్లీష్ దాని అర్థం. దివ్య జ్యోతి యొక్క అనుభవం. సముద్రాన్ని చూస్తే దివ్య జ్యోతి ఎలా కనబడుతుంది? హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్? మనమందరం బీచ్కి వెళ్ళాం, సముద్రాన్ని చూసాం. ఎప్పుడైనా మనం ఎవరికైనా అటువంటి దివ్య జ్యోతి యొక్క అనుభవం పొందేవా? లేదు, పొందలేదు. మరి దాని గురించి ఏం మాట్లాడతాము? ఏ ఆధారాలతో మాట్లాడతాం? దివ్య జ్యోతి, డివైన్ ఎఫల్జెన్స్. అయితే బాబా జీవిత చరిత్రలో మనకి దానికి బ్రహ్మాండమైన విషయాలు చెప్పబడ్డాయి ఎన్నో. అందులో ఒకటి మీకు ముచ్చటిస్తాను. ఎప్పుడైతే ప్రాపంచిక అనుభవానికి మానవుడి యొక్క సమస్తమైనటువంటి వనరులు కూడా ఆ పూర్తిగా వాటికి దూరం అయిపోతారు. దూరం అయిపోయినప్పుడు ఆ సమయంలో, అదే సమయంలో లివింగ్ అవతార్ ఆర్ లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్ యొక్క సన్నిధిలో వాళ్ళు జీవనం కొన్నాళ్ళు సాగిస్తే, అలా సాగించినప్పుడు బాబా ఏం చేశాడు? ఇక్కడ మీకు పిలిచినట్టు కూడా జ్ఞాపకం చేయాలా. అమెరికా వెళ్ళినప్పుడు ఆయన మేడ మీద సౌత్ కేరళీనియాలో ఉంటూ మేడ మీదకి వెళ్ళినప్పుడు సాయంకాలం 4-5 గంటల మధ్యకాలంలో అక్కడ ఉన్నటువంటి ఆ పాశ్చాత్యులందరినీ మీదకి తీసుకెళ్ళి అక్కడ నిలబడినప్పుడు ఆ ఆకాశంలో ఆ నీలి మేఘాల నడువ బాబా కనిపించాడు వాళ్ళకి. అది చిత్రం కూడా వేశాడు ఒక ఫారినరు. మరి దివ్య జ్యోతి కాదా? ఇట్ నాట్ డివైన్ ఎఫల్జెన్స్? అందుకే అన్నాడు లేస మాత్రపు దివ్య జ్యోతి అన్నాడు. తర్వాత ఆ సమయంలో ఆంతరంగికంగా వెలిగే కాంతితో ఆమె కళ్ళు నిండిపోయి. కాంతితో ఎలా నిండుతాయి? మీరు మామూలుగా చూస్తున్నారు, ఒక టార్చ్ మీ కళ్ళ మీద వేసాం, మీకేం కనిపించదు కదా, కనిపించని పరిస్థితి. అది వర్ణించింది ఆవిడ.
ఆ వర్ణంలో ఆవిడ ఎలాగా వర్ణించింది? బాబా అభయం ఇచ్చినట్లుగా ఎప్పటికైనా తాను ఆ స్థితిని పొందగలని తనకు తెలుసు. ఆ దివ్య జ్యోతికి మూలం ఏదో దాని మీద కూడా ఆమెకు నమ్మకం ఏర్పడింది. ఇది ఆమె యొక్క అనుభవం. అది మనకు వర్తించుకోకూడదు, అలాగే అందరికీ కలుగుతుందని చెప్పకూడదు. అది ఆమెకు సంబంధించింది, బాబాకు సంబంధించింది. నెక్స్ట్ జూన్ 3వ తేదీన సావక్ కొత్వాల్ను ఒక రోజు ఉండేందుకు మెహరాబాద్ పంపించాడు. తన కుమార్తెను తీసుకుని సావక్ జూన్ 7వ తేదీన తిరిగి అజ్మీర్కి వచ్చాడు. బస్సులతో సాంగత్యం కొరకు బాబా జూన్ 8 ఆదివారం నాడు సావక్ను వైద్యులను వెంటబెట్టుకుని అజ్మీర్ వదిలి వెళ్ళారు. ఒక టాక్సీ కొరకు బాబా కబురు చేయగా అది సమయానికి రాకపోయేసరికి ఒక అరగంట సేపు వేచి చూశాక బాబా బంగ్లా నుండి టాక్సీ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్లి మరొక టాక్సీ తీసుకున్నారు. లోపల కూర్చోగానే తనెవరూ గుర్తించకూడదని ముఖాన్ని కప్పుకున్నారు. 500 మైళ్ళకి పైగా టాక్సీలోను, ట్రైన్లోను, బస్సులోను ప్రయాణం చేశారు. మొత్తం 78 గంటలు పట్టిన ఆ ప్రయాణంలో ఒక అర్ధగంట సేపు కూడా వారు విశ్రమింపలేదు. బాబా నసీరాబాద్ లో 3 మనుషులతో సాంగత్యం చేశారు, కానీ ఆ వివరాలేవి నమోదు కాలేదు. ఆ 3 చాలా నమోదు కాలేదు చరిత్రలో. గవార్లో బాయి అనే ఒక వృద్ధ మస్తానీని బాబా కలిశారు. ఆ తరువాత నారాయణ బాబా అనే చిన్న వయసులో ఉన్న ఒక దిగంబరి మస్తును కలిశారు. ఆ మస్తు అదే పనిగా నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తూ ఉండేవాడు. నారాయణ్ బాబా చిన్న వయసులో ఉన్న దిగంబరి మస్తు. సోజత్ అనే ప్రదేశంలో బాబా సాంగత్యం చేసిన మస్తులలో నూరు బాబా అనే పేరు గల 6వ భూమికకు చెందిన మస్తు చాలా ముఖ్యమైన మస్తు. అతడు 80 ఏళ్ల వయసున్న వృద్ధుడు. చుట్టూ ఏదో 12 కుక్కలతో తనకిష్టమైన ఒక ఇంటి వరండాలో బట్టలు లేకుండా ఉండేవారు. అతను కూడా బట్టలు లేవు. అతడు పుట్టుకతోనే మస్తుగా పుట్టాడు. ఇటువంటి మనస్తత్తులు పొందిన ఆత్మలను మాదర్ జాద్ మస్తులు అంటారు. మాదర్ జాద్ జ్ఞాపకొచ్చుకోండి. ఆబూ రోడ్డులో 75 ఏళ్ల వయసున్న ఖుదా అనే మస్తుతో బాబా సాంగత్యం చేశాడు. ముస్లింల ప్రార్థనాస్థలంలో ఒక సజీవ పవిత్ర శిల్పంలా 40 ఏళ్లుగా కదలకుండా ఆ మస్తు కూర్చుని ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. బాబాతో సాంగత్యం చేసిన తర్వాత అక్కడి నుంచి అతను కలిపి నలుగురితో మాట్లాడడం, చిరిగిపోయిన గుడ్డలతోనే పట్టణంలోకి వెళ్ళడం జరిగేది. అందరూ అతన్ని భక్తితో గౌరవించేవారు. ఖుదా బక్ష్ కథ చాలా అద్భుతమైంది. గునావాలో కూడా కొంతమంది బస్సులతో బాబా అక్కడ చేసిన కార్యక్రమ వివరాలేవి అందుబాటులో లేవు. తనతో తీసుకెళ్లిన పెద్ద పెద్ద బెడ్డింగ్లను ఎక్కడా విప్పకుండా ప్రయాణం ముగించుకొని తిరిగి జూన్ 11 నాటికి అజ్మీర్ చేరుకున్నారు. వారందరూ బస్సులను వెతకడంలో 24 గంటలు తిరుగుతూ గడ్డం చేసుకోకుండా, స్నానం లేకుండా, ఎక్కడా ఆగకుండా తిరిగారు. అంటే వీళ్ళు సామాన్యులు కారు. రంజు అబ్దుల్లా జూన్ 13న బాబాను దర్శించుకునేందుకు అజ్మీర్ వచ్చాడు. 2 రోజుల తరువాత బాబా మరొక మస్తు ప్రయాణం జూన్ 15న ప్రారంభించారు. వెళ్లే ముందు రంజుని వెనక్కి నాసిక్ పంపించారు. ఈసారి బాబా గుస్తాజీ బైబుల్ సావక్తో వెళ్లారు. రైల్లో రేవారీ వెళ్లి పఠాన్ అనే ఒక చిన్న వయస్కున్న మస్తుతో సాంగత్యం చేశారు. రేవారీలో వలీబాబా అనే 6వ భూమికలో ఉన్న గొప్ప బస్సుతో కూడా బాబా సాంగత్యం చేశారు. రైలు స్టేషన్కి దగ్గరలో ఉన్న హెడ్ టికెట్ కలెక్టర్ గారింట్లో ఈ జమాలీ మస్తు ఉండేవాడు. బాబా అతని కోసం కొత్త పరుపు కొన్నాడు. అక్కడి నుంచి బాబా రైల్లో ఖైర్సాల్ అనే పట్టణం వెళ్ళి అక్కడి నుంచి ఇస్మాయిల్పూర్ అనే గ్రామానికి ఎద్దుల బండిలో వెళ్ళారు. అప్పటికే చీకటి పడింది. రోడ్డు వర్షంతో బురదగా గతుకులతో కుదుపులతో ఉంది. ఇంకా వర్షం కురుస్తోంది. ఇస్మాయిల్పూర్ లో గోఖలే బాబా అనే సాధు పురుషులతో బాబా సాంగత్యం చేశారు. జోరున వర్షం కురుస్తున్నా ఆగకుండా ప్రయాణం కొనసాగించి తిరిగి ఖైర్సాల్ చేరుకున్నారు. అందరూ తడిసి ముద్దయ్యారు. వాళ్ళ పక్క చుట్టూ కూడా బాగా తడిసి నానిపోయేవి. బురద వల్ల ఎద్దుల బండి మెల్లగా వెళుతుంది. అక్కడక్కడ బండి దిగి తోయాల్సి వచ్చింది. బండి దిగి వెళ్ళి ఎక్కేటప్పుడు కాళ్ళను శుభ్రం చేసుకోమని వాళ్ళను బాబా ఒత్తిడి చేసేవారు. వారు తిరిగి ఖైర్సాల్ చేరేటప్పటికీ అర్ధరాత్రి అయింది. వాళ్ళ సామాన్లు తడిసి నీరు కారుతున్నాయి. మార్చుకునేందుకు బట్టలు లేవు. ఆ స్థితిలో వాళ్ళు రైల్లో నిమత్
అనే ఊరికి వెళ్ళారు. బాబా అక్కడ 3 మస్తులతో సహవాసం చేశారు. ఒకతని పేరు ఖబర్స్థాన్ వాలా, క్రైస్తవ శ్మశానమే అతని నివాసం. మరొకరి పేరు రూయి వాలా, అతను స్పష్టమైన ఏ పని లేకుండా పట్టణంతో తిరుగుతుంటాడు. నిమత్తులో ఉన్న మంచి బస్తు పేరు శ్మశాన్ వాలా సాధు, బక్కబల్చగా ఉండే ముసలివాడు. హిందూ శ్మశాన వాటికలో ఒక గదిలో నివసిస్తుంటాడు. శ్మశాన వాలా వస్తు రాత్రి పగళ్ళు భగవంతుడి నామాన్ని ఉంటాడు. నిమత్తు నుండి బాబా చితోడ్గఢ్ వెళ్ళి రాణివాలా అనే ఒక మంచి మస్తుతో పనిచేశారు. ఆ మస్తు వీధిలో కూర్చొని వచ్చిపోయేవారికి నీళ్లు ఇచ్చేవాడు. జూన్ 19వ తేదీ ఉదయానికి తిరిగి వారంతా అజ్మీర్ చేరుకున్నారు. బాబా శ్రమ కోర్చి చేసే తన ప్రయాణాల ద్వారా 1941వ సంవత్సరంలో ప్రపంచ సంఘటనలకు కూడా చరిత్రపరిచారు. బాబా తిరిగి వచ్చిన 3 రోజుల తర్వాత జర్మన్ సేన రష్యాపై దండెత్తి మాస్కో వైపుకు దూసుకువెళ్ళింది. పెండు జూన్ 26న మెహరాబాద్ నుండి బాబాతో కొన్ని ఆర్థిక విషయాల గురించి చర్చించేందుకు అజ్మీర్ వచ్చాడు. మండలి సభ్యులకు దుస్తుల భత్యం మరియు ఇతర ఖర్చులకు డబ్బు పంపిణీ చేసే బాధ్యతను నిర్వహిస్తూ మెహరాబాద్ వ్యవహారాలు చూసే ఇన్ఛార్జిగా పెండు వ్యవహరిస్తున్నాడు. జూన్ 30 తిరిగి మెహరాబాద్ వెళ్లిపోయాడు. ఈ సందర్భంలో స్త్రీలతో సంభాషిస్తూ ఒకసారి వారితో ఇలా వ్యాఖ్యానించారు: మీరు మరణాన్ని ఆధ్యాత్మిక మృత్యువుగా చేసుకుంది. గొప్ప బ్రహ్మాండమైనటువంటి స్లోగన్ ఇది. బాబా అంటున్నటువంటి మీరు మరణాన్ని ఆధ్యాత్మిక మృత్యువుగా చేసుకోండి, నా యొక్క దివ్య జీవనాన్ని జీవించండి. అండర్లైన్ చేసుకోండి దయచేసి. డైరెక్షన్స్ ఎలా ఉంటాయంటే బాబావి చాలా ఒక విధంగా రహస్యమైనటువంటి ఆ డైరెక్షన్స్ లో మనకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉంటాయి. దీని గురించి మనం మీరు మరణాన్ని ఆధ్యాత్మిక మృత్యువుగా చేసుకోండి, నా యొక్క దివ్య జీవనాన్ని జీవించండి, ఇది చాలా ఉన్నతమైనటువంటి డైరెక్షన్. మరి సామాన్యమైన వాళ్ళకి ఆయన మాట అన్నాడు అంటే అది అసాధ్యమైతే చెప్పడు, సాధ్యమైతే కదా చెప్తాడు. కానీ చెప్పిన వాడికి అసలు మరణాన్ని ఆధ్యాత్మిక మృత్యువుగా చేసుకోవడం అంటే ఏమిటో తెలియాలి కదా. చాలా దీనికోసం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పుడు నేను టైం తీసుకోను. జూలై 3న బాబా మరొకసారి బరోడా, అహ్మదాబాద్లో వస్తు కార్యక్రమం కోసం బైదుల్ గుస్తాజీ సాకులను వెంట పెట్టుకుని అజ్మీర్ నుండి బయలుదేరారు. బాబా అక్కడ బాగా పురోగతి చెందిన అబ్బాజాన్ అనే మస్తుతో సహవాసం చేశారు. ఆ మస్తు మట్టి పైపుతో పొగతలాగుతూ చుట్టూ కూర్చున్న వారికి ఆ పైపును అందించేవాడు. తదుపరి బాబా బాదుషా బాపు అనే ఒక మంచి మస్తును కలిశారు. అతడు వీధికి పక్కగా ఒక రేకు డబ్బా ముందు కూర్చొని ఉండడం చేత బాబా అతన్ని టిన్ పాట్ బాబా అని పిలిచేవారు. ఇంకా అహ్మదాబాద్ లో బాబా హబ్సీ బాదుషా అనే మరొక మంచి మస్తుతో కూడా సాంగత్యం చేశారు. కొంతమంది గృహస్థులు ఇతని సంరక్షణను చూసుకుంటున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు కురవడంతో బొంబాయి సూరత్ల మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. 4 రోజుల తరువాత బాబా జూలై 7 నాటికి అజ్మీర్ తిరిగి వచ్చారు. కానీ 2 రోజుల తరువాత ఇస్మాయిల్పూర్, రేవారి, ఢిల్లీ, అలీగఢ్ వస్తు కార్యక్రమం కొనసాగించేందుకు మళ్ళీ అజ్మీర్ నుండి బయలుదేరారు. జూలై 10న తిరిగి వచ్చారు. బాబా రాబోయే తన 6 నెలల సంపూర్ణ ఏకాంతవాసం కోసం ఆయా ప్రదేశాల్లో ఉండేందుకు బంగ్లాలు వెతకమని ఆదేశిస్తూ కాకాను బరోడాకు, సాఖ్ను ఢిల్లీ, ఆగ్రా, డెహ్రాడూన్ మరియు లాహోర్కు, పెండుని ఇండోర్కు పంపించారు. ఆయా ప్రదేశాల్లో ఉన్న సన్నిహిత బాబా ప్రేమికులకు తెలియపరిచి పై మండలి వాళ్లకు సహాయపడమని చెప్పారు. అయినా సరైన స్థలం దొరకపోవడంతో తిరిగి మెహరాబాద్ వెళ్లిపోవాలని నిశ్చయించారు. బ్లూ బస్సుని వాళ్ళ సామాన్లని మెహరాబాద్ తీసుకెళ్లమని తుకారాం డ్రైవర్ కి ఆదేశాలు ఇచ్చారు. అతనితో పాటు నీళ్లు వెళ్ళాడు. తాను 2.5 రోజులు కఠిన ఏకాంతవాసాన్ని మెహరాబాద్ లోను, మిగిలిన 4 నెలలు వేరే చోట జరపబోతున్నట్లు అజ్మీర్ నుండే బాబా మెహరాబాద్, బెంగళూరులో ఉన్న మండలికి సన్నిహిత ప్రేమికులకి తెలియజేశారు. ఒక సర్కులర్ కూడా బాబా ఇలా పంపించారు: 6 నెలల వరకు నేనెవరిని చూడబోను, ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి వీల్లేదు. మరీ అంత అత్యవసరమైతే టెలిగ్రామ్ ద్వారా తెలియపరచవచ్చు.
చివరి 3 మాసాల ఏకాంతవాసం ఎన్నడూ లేనంత కఠినంగా ఉంటుంది. అంటే నేను ఎవరు చూడకపోయినా, నన్ను ఎవరు చూడకపోవడమే కాకుండా, నేను ఏ ఒక్క మనిషి మాటల సంబడి కూడా విడదలుచుకోలేదు అని ఈ చాప్టర్లో మనకి బాబా ఆయన యొక్క ప్రయాణాల గురించి వివరించడం జరిగింది. ఈ చాప్టర్ ఈరోజు పూర్తి చేసుకున్నాం. మనం నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్తాము. ఆ చాప్టర్కి వెళ్లే ముందు ఓ చిన్న అభ్యర్థన ఏమిటంటే, మీరందరూ కూడా బాబా యొక్క ఈ జన్మదినం వస్తుంది. ఆ జన్మదినానికి చక్కగా బాబాతో ఉండడానికి ప్రయత్నించండి. పూర్తిగా బాబాతో మాత్రమే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ బాబాతో ఉండడము అంటే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు అలాగే ఉందండి, ఈ కార్యక్రమంలో ఉన్నప్పుడు బాబాతో అలా ఉంటామండి అనే ఒక అనుమానం రావచ్చు. కానీ ఎక్కడ ఉన్నా బాబాతో ఉండాలి, నేను ఇంకెవరితో ఉండడానికి వీల్లేదు అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన కానీ మీలో చోటు చేసుకుంటే తప్పకుండా బాబాతోనే ఉంటారు, అనుమానపడవలసిన అవసరం లేదు. అంచేత మీరు బాబాతో ఉండండి, ఆయనతో జీవించడానికి ప్రయత్నం చేయండి, ఆయన్ని దగ్గర చేసుకోండి, ఆయన చెప్పినటువంటి ప్రవచనాల్లో ఉన్న సారాంశాలు అంతా కూడా గ్రహించండి. ఈ అన్నయ్య మీకు అన్ని విధాలు కూడా సహాయపడగలడు. కాకపోతే ఏమిటంటే, మరి ఈయనకి ఆరోగ్యం ఇవ్వలేదు బాబా. ఆరోగ్యం ఇవ్వని కారణంగా మరి ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళగలిగే పరిస్థితి తప్ప ఈ పనిముట్టు తనగా వెళ్ళలేదు. అలా వెళ్ళినందువల్ల మొన్న అలా ఒక్కడిని సారిగా ఎక్కడికి వెళ్ళా ఆవిడని తీసుకెళ్తాను, నేను ఆవిడ తీసుకోలేకపోవడం వల్ల యాక్సిడెంట్ అయిపోయింది. అంచేత నేను వెళ్ళాలంటే ఎవరో దగ్గర తీసుకెళ్తేనే రాగలను. ఇది ఎందుకంటే మీకు చెప్తున్నాను, ఆ పరిస్థితి బాబా తెచ్చాడు, మనిషిని మాత్రం ఉంచాడు. అదే అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే.